బ్రహ్మకమలం ఈ వృక్షం చాలా అరుదైంది. ఏడాదికోసారి మాత్రమే విరబూసే ఈ బ్రహ్మకమలం చెట్టు ఆ ఇంట్లో 12 పువ్వులు పూసింది. పువ్వు వికసించిన ప్రతిసారి ఆ ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అందుకే ఆ పువ్వు ఆ ఇంటి పాలిట దైవంగా మారింది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ అరుదైన పుష్పం ఆ ఇంటి దైవంగా మారటానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తాళపల్లి గ్రామంలో బంటా నరేష్ గౌడ్ అనే వ్యక్తి 3 సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం మొక్క తీసుకొచ్చి ఇంట్లో నాటాడు. మొక్క నాటిన ఏడాదికి తొలిసారిగా బ్రహ్మకమలం పుష్పం వికసించింది. అయితే చాలా కాలంగా సంతానలేమితో బాధపడుతున్న నరేష్ దంపతులకు పుష్పాన్ని దర్శించుకుని మొక్కుకుంటే అదే సంవత్సరం వారికి సంతాన భాగ్యం కలిగింది. ఇక దీంతో ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. బ్రహ్మకమలం చెట్టును దైవంగా కొలవటం స్టార్ట్ చేశారు. అయితే గతేడాది బ్రహ్మకమలం మళ్లీ వికసించింది. ఈసారి నరేష్ తమ్ముడికి సంతానం కలిగింది. దీంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేవు. బ్రహ్మకమలం చెట్టు ఆ ఇంటి పాలిట కల్పవృక్షంగా కొలుస్తున్నారు. అయితే ఇప్పటికే 12 సార్లు వికసించిన ఈ పుష్పం మళ్లీ గురువారం వికసించింది. 3 పువ్వులతో కనువిందు చేస్తుంది. ఈ పుష్పాన్ని దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుందని అందరూ తమ ఇళ్లలో బ్రహ్మకమలం చెట్టు నాటుకోవాలని కోరుతున్నాడు నరేష్. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. నా పేరు నరేష్, మాది తాళపల్లి షాబాద్ మండల్. అయితే బ్రహ్మకమలము ఇది 3 ఇయర్స్ అయింది తెచ్చి మా ఇంట్లో. అయితే ఇయర్లీ ఒకసారి పూలు పూస్తాయి. ఈ సంవత్సరం శ్రావణంలో పూలు పూసాయి 12 పువ్వులు. ఇప్పుడు ఒక 5, నిన్న ఒక 2 పూసినాయి. అంటే ఫస్ట్ టైం పూసిన ఇయర్లే మాది ఇంట్లో 2 చిన్నపిల్లలు వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత. ఆ ఇయరే ఫస్ట్ టైం పూసాయి. ఫస్ట్ టైం ఇతనే పుట్టాడు. ఇతని తర్వాత మా పాప పుట్టింది మా తమ్ముడికి. ఇది రావడం మంచి శుభసూచకంగా నేను కూడా అనుకుంటున్నా. ఇది పరమేశ్వరునికి అతి ప్రీతికరమైన పువ్వు, ఇష్టమైనది కూడా. అంటే బ్రహ్మకమలాన్ని నేను నమ్ముతున్నాను, దీనివల్ల మంచి జరుగుతుందని. ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే చెప్పాగా ఇప్పటివరకు. చాలా ఆనందంగా ఉంది చూడడానికి. For more videos like this, subscribe Big TV channel.